కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమం ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామంలో రాత్రి బస చేసి స్థానిక ప్రజల నుంచి త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలపై ఫిర్యాదును నేరుగా స్వీకరించారు. సమస్యలను త్వరగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శాంసన్, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఎంపీటీఓ కల్పన, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, టీడీపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చూస్తే ప్రజాప్రభుత్వంగా ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ముందుకెళ్తున్నాము. ఈ పల్లె నిద్ర అనేది ఒక మంచి కార్యక్రమం మాత్రమే కాదు, ఒక మంచి అవకాశం. ఎందుకంటే జిల్లా నాయకత్వం వహిస్తున్న గౌరవ కలెక్టర్ గారు నేరుగా మన గ్రామానికి రావటం, ఇక్కడే మన మధ్యలో కూర్చొని ప్రతి ఒక్క సమస్యను ఓర్పుగా విని సంబంధిత అధికారులు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ, నియోజకవర్గం స్థాయి, మండల స్థాయి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ అర్జీలు స్వీకరించి తక్షణం తీర్చగలిగే సమస్యలను ఇక్కడే, అట్లాగే నెక్స్ట్ అన్ని నోట్ డౌన్ చేసుకొని ఇక్కడ ప్రజల మధ్యలో ఉండటం అనేది ఇది ఒక మంచి పరిపాలనకి నిదర్శనం. ఇక్కడ ఇవాళ రెవెన్యూ సంబంధించి కానీ, ఆర్ పెన్షన్స్ కానీ, ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధించి కానీ కొన్ని రిక్వైర్మెంట్స్ అంతా కూడా కలెక్టర్ గారి దృష్టిలో మా ఊరు ప్రజలు, నాయకులు, అట్లాగే మేము అన్ని లిస్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నాము. అన్నీ కూడా కలెక్టర్ గారు ఓర్పుగా విని ఏ ఫండ్స్లో ఏ వర్క్ చేసుకోవటం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే రేపు పొద్దున కొన్ని ముఖ్యమైన